గవర్నమెంట్ తీసుకొచ్చిన నోటిఫికేషన్ ఏమి కాదు. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్‌లోనే వస్తే 60 పోస్టులు కలిపారు. వాస్తవంగా పెరిగిన పోస్టులకి కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు 60 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. కానీ అందరికి ఇచ్చారు. అది నోటిఫికేషన్‌లో అది ఇబ్బందికరమైన అంశమే. అది ఇవ్వకూడదు. అయినా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమ్ అందరికి ఇచ్చారు. అది కోర్టులో అంటే ఏదో విధంగా ఇదైతే గందరగోళం అయితే చెలరేగింది. ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా ఇది న్యాయం జరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 హాల్ టికెట్ ఇవ్వడం, ఫిలిమ్స్‌లో హాల్ టికెట్స్, మెయిన్స్‌కి హాల్ టికెట్స్, కొత్త వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇవ్వడం, తెలుగు మీడియం వాళ్ళు కనపడకపోవడం, టాప్ 100లో 40 మంది అమ్మాయిలే రావడం. అంటే అమ్మాయిలు రావడం అనేది మంచి పరిణామమే. కానీ ఎక్కడ యూపీఎస్‌లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ ఎక్కడ కూడా కనపడకుండా ఓన్లీ గ్రూప్ 1లోనే తీసుకొచ్చారు. అది 2 సెంటర్లలో 74 మంది అమ్మాయిలు అక్కడ సెలెక్ట్ అయినటువంటి సందర్భం. ఎందుకంటే మరి అక్కడ అవినీతి జరిగిందా? కూర్చోబెట్టి రాపిచ్చారా? నిజంగా టాలెంటెడ్ ఉన్నోళ్ళు ఆ సెంటర్‌లో ఉన్నారా? మరి మిగతా సెంటర్‌లో ఎక్కడ టాలెంట్ లేరా? ఒక సెంటర్‌లో 900 మంది రాసి ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ కానప్పుడు ఇక్కడ జరిగినట్టు 2 సెంటర్‌లలో 18 మందికి 74 మంది సెలెక్ట్ అయితే మరొకాడ 954 మంది రాసి ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ కాకపోవడం ఏంటి? అంటే మొత్తం మీద ఈ గ్రూప్ 1లో గందరగోళం అనేది ముమ్మాటికి జరిగింది. అక్రమాలు ముమ్మాటికి జరిగినాయి. ఉద్యోగాలు తెరచాటుకు అమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎగ్జామ్ రాపియకుండానే ఉద్యోగాలు ఇచ్చారా? అసలు ఫిలిమ్స్ రాయకుండానే మెయిన్స్ ఎగ్జామ్ రాపిచ్చారా? ఎన్నో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీనిపైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన జోక్యం చేసుకోవాలా. బీజేపీ వాళ్ళు మాట్లాడాలా. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం ఒకటే కాదు. ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టండి, టీఎస్పీసీ ముట్టడి కార్యక్రమం పెట్టండి. పెడితే మొత్తం నిజం మొత్తం బయటకు వస్తాయి. అక్రమాలు జరిగాయి, 100% జరిగినాయి. టీఎస్పీసీ ఏమో అక్రమాలు జరిగాయని మాట్లాడితే వాళ్ళకు కనీసం ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కూడా లేదన్నట్టుగా వాళ్ళకు మాట్లాడిన వాళ్ళందరూ లీగల్ నోటీస్ పంపించారు. నాకు లీగల్ నోటీస్ పంపించారు, రాకేష్ రెడ్డి గారికి లీగల్ నోటీస్ పంపించారు.